మానస డిగ్రీ పూర్తి చేసుకుని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. కొన్నేళ్లు తన ఫ్రెండ్ బొటీక్లో తను కూడా కలిసి పనిచేసింది. ఆ తర్వాత తనకు మంచి పెళ్లి సంబంధం కుదిరింది. మానస తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేస్తారు. మానస పెళ్లైన తర్వాత కూడా పని చేయాలని అనుకుంటుంది. అదే విషయం తన భర్తతో చెప్తుంది. ఏమండి, నేను ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేశాను కదా, పెళ్లి కాకముందు నా ఫ్రెండ్ దగ్గర పని కూడా చేశాను. నాకు ఫ్యాషన్ డిజైనర్గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉందండి. మీరు సరేనంటే నేను సొంతంగా పని మొదలు పెడతాను. దానికి మీ అనుమతి కావాలి, సరేనా? చూడు మానస, నువ్వు పెళ్లికి ముందు ఏం చేసావన్నది నాకు అనవసరం. ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది. ఇప్పుడు నువ్వు పని చేయడం నాకిష్టం లేదు. అయినా నేనింత బాగా సంపాదిస్తున్నాను, దేనికి లోటు లేకుండా నేను నిన్ను చూసుకుంటున్నాను. అందుకని నువ్వు పని చెయ్యాలన్న ఉద్దేశం మనసులో నుంచి తీసేయ్. ఇంటి పనేదో చూసుకొని హాయిగా ఇంట్లో ఉండు అంటూ మానస మాటల్ని కొట్టిపడేస్తాడు తన భర్త. గోపాల్ అలా చెప్పడంతో మానస మనసు చాలా బాధపడుతుంది. గోపాల్ తన ఫ్రెండ్తో కలిసి బిజినెస్ చేస్తున్నాడు. గోపాల్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. అందుకనే తను చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ మానస మాత్రం ఈ విషయం గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. తనని గమనించిన మానస వాళ్ళ అత్తయ్య కావేరి ఒకసారి మానసను పిలిచి ఈ విధంగా మాట్లాడుతుంది. మానస, ఇలా రామ్మా, కాసేపు నా దగ్గర కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. మానస, చాలా రోజుల నుండి చూస్తున్నాను, నువ్వు చాలా మూడీగా ఉంటున్నావు. ఏమైంది? నువ్వు గోపాల్ ఏమైనా గొడవ పడ్డారా? ఎందుకు నువ్వలా ఉంటున్నావు? ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా, నేను నీ తల్లి లాంటిదాన్నేగా. అత్తయ్య, నేను ఎంతో ఇష్టంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. నాకు ఫ్యాషన్ డిజైనర్గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. ఈ విషయం మీ అబ్బాయికి చెప్తే, నీకు పని చేయాల్సిన అవసరం లేదు, నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి అని నా మాటలన్నీ కొట్టిపడేస్తున్నారు. అన్ని పనులు డబ్బు కోసమే చెయ్యం కదా, కొన్ని పనులు ఇష్టంతో కూడా చేస్తాం. అది మీ అబ్బాయి గారు అర్థం చేసుకోవడం లేదు. అదే నా బాధ. మానస, నీ ఆలోచన తప్పు కాదు. నీ మనసుకు నచ్చేలా ఉండాలనుకోవడం కూడా తప్పు కాదు. గోపాల్ నిన్ను ఎందుకు పని చేయొద్దంటున్నాడో నాకు తెలియడం లేదు. కానీ నువ్వేమీ బాధపడకు, వాడికి మెల్లగా చెప్దాంలే. అంతవరకు నువ్వు కొంచెం ఓపిక పట్టమ్మా. ఈ విషయం గురించి మీరిద్దరూ అస్సలు గొడవ పడకండి అంటూ కావేరి మానసకి నచ్చ చెబుతుంది. అత్తయ్య మాటలు విన్న మానస మనసు కాస్త కుదుట పడుతుంది. కాలం ఆ విధంగా గడిచిపోతూ ఉంటుంది. ఇటు గోపాల్ బిజినెస్ చాలా బాగా సాగుతుంది. పార్ట్నర్లిద్దరూ బాగా లాభాలు పొందుకుంటారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ గోపాల్ స్నేహితుడైన తన బిజినెస్ పార్ట్నర్ మోహన్ మనసులో దురాశ మొదలవుతుంది. మోహన్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. మేమిద్దరం కలిసి బిజినెస్ చేస్తేనే ఇంత లాభం వస్తుంది. అదే ఇదంతా నేనొక్కడనే చేస్తే లాభం మొత్తం నాకే మిగులుతుంది. నేనెలాగైనా ఈ బిజినెస్ మొత్తం నా పేరు మీద రాయించుకోవాలి. కానీ అలా చేస్తే నా స్నేహితుడు నా గురించి ఏమనుకుంటాడో? ఏమనుకున్నా నాకేంటి? ఈ రోజుల్లో డబ్బు అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా గొప్పది. మన దగ్గర ఎంత డబ్బులుంటే అంతమంది స్నేహితులు పుట్టుకొచ్చేస్తారు. నేనిలా చేయడంలో తప్పేమీ లేదులే అని అనుకుంటాడు మోహన్. అనుకున్నట్లుగానే మోహన్ దొంగ పేపర్లు తయారు చేయించి గోపాల్ చేత సంతకాలు చేయించుకోవాలని, బిజినెస్ మొత్తం తన పేరున మార్చుకోవాలని ప్రయత్నిస్తాడు. గోపాల్ తన స్నేహితుడిని గుడ్డిగా నమ్మేవాడు. మోహన్ మాట వరుసకి చదివి అప్పుడు సంతకం చెయ్యమన్నా, ఊరుకోరా, నీకు నాకు మధ్య చదువుకోవడాలేంట్రా, ఆ మాత్రం నమ్మకం లేకపోతే మనం స్నేహితులం ఎందుకవుతాం అంటూ గోపాల్ స్నేహితుని పైన నమ్మకంతో ఉండేవాడు. ఆ విధంగా మోహన్కి గోపాల్ని మోసం చేయటం ఇంకా సులభం అయిపోయింది. ఆ విధంగా కొంచెం కొంచెంగా బిజినెస్ మొత్తం తన పేరు మీదకి మార్పించుకుంటాడు మోహన్. ఒకరోజు గోపాల్
ఆఫీస్కి వచ్చాక, ఏంటి గోపాల్ ఇలా వచ్చావు? నాతో ఏమైనా పనుందా? నేను చాలా బిజీగా ఉన్నాను. ఏంటో తొందరగా చెప్పు. మోహన్, ఇవాళ నీకేమైంది? వింతగా మాట్లాడుతున్నావు. నీతో పాటు నేను కూడా రోజు ఆఫీస్కి వస్తానుగా, కొత్తగా అడుగుతున్నావేంట్రా? అది నిన్నటి వరకు. ఇవాల్టి నుంచి ఈ ఆఫీస్లో ఎటువంటి హక్కు నీకు లేదు. ఇప్పుడు బిజినెస్ మొత్తం నా పేరు మీద ఉంది. దీని మీద నాకే హక్కుంది. ఎందుకంటే నీకు తెలియకుండానే నా పేరు మీద రాసేశావు. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మోహన్, నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివని నిన్ను నమ్మాను. కానీ నువ్వు నాకే వెన్నుపోటు పొడిచావు. నువ్వు నన్ను కాదు, మొత్తం స్నేహితులందరికీ ఒక చెరగని మచ్చలాగా మిగిలిపోయావు. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గోపాల్. ఇంటికొచ్చిన గోపాల్ జరిగిన విషయమంతా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. అందరూ చాలా బాధపడతారు. ఆ విధంగానే కొంతకాలం గడుస్తుంది. ప్రస్తుతానికి గోపాల్ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒకరోజు గోపాల్ పనిచేస్తున్న ఆఫీస్ మేనేజర్ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజని అందరినీ పిలిచి, అందరూ వినండి, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు. మీ అందరూ మీ కుటుంబంతో కలిసి మా ఇంటికి సాయంత్రం తప్పకుండా రావాలి. మీరందరూ వస్తే నేను చాలా ఆనందిస్తాను. అందరూ తప్పకుండా వచ్చి నా కూతుర్ని ఆశీర్వదించండి అంటూ ఆ మేనేజర్ అందరినీ ఆహ్వానిస్తారు. అంత ప్రేమగా పిలవడంతో సాయంత్రం అందరూ పార్టీకి వస్తారు. గోపాల్ కూడా తన భార్య మానసిని తీసుకుని మేనేజర్ గారింటికి పార్టీకి వస్తాడు. పార్టీకి అందరూ వచ్చేశారు గాని మేనేజర్ గారి కూతురు మాత్రం ఎంతకీ బయటికి రాదు. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది చూసిన ఆ మేనేజర్ గారు లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద అరుపులు వినబడతాయి. ఏంటా అని అందరూ కంగారు పడతారు. తర్వాత తెలుస్తుంది తన డ్రెస్ అసలు బాగోలేదని, బయటికి రావడం తనకి ఇష్టం లేదని మేనేజర్ వాళ్ళ అమ్మాయి గట్టిగట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు మానస లోపలికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి తన డ్రెస్ని ఏదో విధంగా చాలా అందంగా తయారు చేస్తుంది. అది చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఆ డ్రెస్ని చూసి పార్టీలో ఒకతను మానసిని ఇలా అడుగుతాడు, అమ్మా, ఈ డ్రెస్ నువ్వు తయారు చేసావా? చాలా అందంగా ఉంది. ఇంత బాగా నువ్వు ఈ డ్రెస్ ఎలా తయారు చేయగలిగావు? నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను అంకుల్. అందుకే నేను ఈ డ్రెస్ తయారు చేశాను. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. పెళ్లి కాకముందు కొన్నేళ్లు నా ఫ్రెండ్ బొటీక్లో వర్క్ కూడా చేశాను. నీలో చాలా టాలెంట్ ఉందమ్మా. ఇంత మంచి టాలెంట్ని నువ్వెందుకు వృధా చేస్తున్నావు? నేను ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ మొదలు పెట్టబోతున్నాను. నువ్వు నా కంపెనీలో మేనేజర్గా చేరు. నేను నీకు నెలకి 50,000 జీతం ఇస్తాను. కానీ సార్, మా ఆయనకి నేను పని చేయటం ఇష్టం లేదు. అందుకని ఆయన ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. మానస, ఇన్నాళ్ళు నిన్ను ఆపినందుకు నన్ను క్షమించు. నువ్వు ఆనందంగా ఫ్యాషన్ డిజైనింగ్ పని చేసుకో. నేను దీనికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను. ఇకపై ఎప్పుడూ నిన్ను ఆపును అని గోపాల్ అంటాడు. మానస ఎంతో సంతోషంగా తన పని మొదలు పెడుతుంది. కొద్ది రోజులకే మానస చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆ విధంగా మానస ఆశ తీరటమే కాకుండా తన కుటుంబానికి కూడా తను ఎంతగానో సహాయపడుతుంది.